లాస్ట్ 5 days కంటిన్యూస్గా 60 అవర్స్ స్పెండ్ చేసి ఇండియన్ ఐటీ మార్కెట్లో ఉన్న 14 మేజర్ జాబ్ ప్లాట్ఫామ్స్ని ఇన్సైడ్ అవుట్గా కంప్లీట్లీ టేర్ డౌన్ చేసాం. దీంతో ఎస్ టైర్ నుంచి డి టైర్ వరకు ఒక అబ్సల్యూట్ మాస్టర్ టైర్ లిస్ట్ రెడీ చేసాం. టాప్ టెక్ కంపెనీ రిక్రూటర్స్ అండ్ హెచ్ఆర్స్ లీడ్స్తో డైరెక్ట్గా మాట్లాడి రియల్ హైరింగ్ డేటా సెట్ని ప్యూర్గా డిసెక్ట్ చేసాం. అసలు ఏ ప్లాట్ఫామ్ జెన్యున్గా ఫాస్ట్గా జాబ్స్ ఇస్తుంది, ఏది మిమ్మల్ని ముంచేస్తుంది అనేది క్లియర్గా బయటకు వచ్చేసింది. ఈ టైర్ లిస్ట్ అనేది చూసి కరెక్ట్ ప్లాట్ఫామ్ పిక్ చేస్తే మీ ఇంటర్వ్యూ కాల్ రేట్ మినిమం 2.5x ఫాస్టర్ గా పెరుగుతుంది. అది తెలియక రాంగ్ ప్లాట్ఫామ్ లో కూర్చుంటే మీ లైఫ్ లో ఉన్న వాల్యుబుల్ మంత్స్ వేస్ట్ అయిపోతాయి. సో దిస్ వన్ వీడియో చేంజెస్ ఎవ్రీథింగ్. లెట్స్ బిల్డ్ ద టైర్ లిస్ట్. ప్లాట్ఫామ్ 1 లింక్డ్ఇన్. ఇది ఎస్ టైర్. దీని స్కోర్ 9.3 out of 10. నాకు తెలుసు చాలా మంది లింక్డ్ఇన్ చూడంగానే ఫస్ట్ ఎయిడ్ అవుతారు. బ్రో లింక్డ్ఇన్ అంతా ఫేక్ అనిపిస్తుంది, అందరూ పెద్ద పెద్ద పోస్ట్ పెడతారు, షో ఆఫ్ చేస్తారు, గోస్ట్ జాబ్స్ ఎక్కువ అని మీలో చాలా మంది అనుకుని ఉంటారు. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ట్రూత్ ఒకటి ఉంది. మీరు లింక్డ్ఇన్ లో ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు దానికి ఒక జాబ్ బోర్డ్ లాగా యూజ్ చేస్తున్నారు అని అర్థం. లింక్డ్ఇన్ అసలు జాబ్ బోర్డే కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్. లింక్డ్ఇన్ ఆల్గోరిథం మీరు ఈజీ అప్లై బటన్ నొక్కితే మిమ్మల్ని పైకి తీసుకెళ్లదు. ఈజీ అప్లై ఒక పెద్ద ట్రాప్. ఆ ఆల్గోరిథం కి కావాల్సిన యాక్టివ్ యూజర్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ కామెంట్స్. రిక్రూటర్స్ కూడా కీవర్డ్స్ అండ్ మ్యూచువల్ కనెక్షన్స్ బట్టి వెతుకుతారు. దేర్ఫోర్ ఇక్కడ విన్నింగ్ స్ట్రాటజీ అప్లై చేయడం కాదు, విజిబిలిటీ పెంచుకోవడం ఇంపార్టెంట్. సో ఎలా విన్ అవ్వాలి అంటే హైరింగ్ మేనేజర్ ని వెతకండి, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి, ఎంగేజ్ విత్ దేర్ పోస్ట్, ఒక మంచి పర్సనలైజ్డ్ డిఎం పంపండి, దెన్ అప్లై. మీరు ఎక్స్పీరియన్స్డ్ ఆర్ రిమోట్ వర్కర్స్ అయితే మాత్రం లింక్డ్ఇన్ ఈజ్ యువర్ అబ్సల్యూట్ గోల్డ్ మైన్. వెయిట్ ఒకసారి లింక్డ్ఇన్ లో ఈజీ అప్లై కొట్టి చూస్తే 1000 అప్లికెంట్స్ అని కనిపిస్తుంది. అది చూసి భయపడి ఎప్పుడైనా ట్యాబ్ క్లోజ్ చేస్తారా? కామెంట్ ఎస్ బిలో ఇఫ్ యూ ఫెల్ట్ దట్ యాంగ్జైటీ. రియాలిటీ ఏంటంటే ఆ 1000 మెంబర్స్ లో 900 మందికి అసలు క్వాలిఫికేషన్ ఉండదు. ఆ నెంబర్ చూసి ఎప్పుడు భయపడకండి. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ప్రో టిప్. ప్లాట్ఫామ్ 2 షైన్ అండ్ మాన్స్టర్. ఇది డి టైర్, అంటే స్కోర్ వచ్చేసి 4 and 5.5 out of 10. ఈ ప్లాట్ఫామ్స్ ఒక 10 years బ్యాక్ రూల్ చేసాయి, అది నిజమే. బట్ టుడే ఇవి జస్ట్ లెగసీ గ్రేవ్ యార్డ్స్. మీరు షైన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన నెక్స్ట్ డేనే మీకు 10 calls వస్తాయి, సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ కట్ చేస్తే అవన్నీ ఫేక్ కన్సల్టెన్సీస్, ఇర్రెలవెంట్ జాబ్స్ లేదా డేటా కలెక్షన్ స్కామ్స్. అసలు ఎంగేజ్మెంట్ అనే మాటే ఉండదు. మోడర్న్ సాఫ్ట్వేర్ రోల్స్ కి రిక్రూటర్స్ ఈ ప్లాట్ఫామ్స్ ని టచ్ కూడా చేయరు. ప్లీజ్ స్టే కంప్లీట్లీ అవే ఫ్రమ్ దిస్. అండ్ ప్లాట్ఫామ్ 3 ఇండీడ్. దీన్ని బీటైర్ లో తీసుకుందాం. ఇక్కడ స్కోర్ 7.8 out of 10. ఇండీడ్ ని సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ సెర్చ్ ఫర్ జాబ్స్ అనొచ్చు. ఇది కంపెనీ కెరీర్ పేజెస్, ఏటీఎస్ ఫీడ్స్ అండ్ బయట ఉన్న బోర్డ్స్ నుంచి లిస్టింగ్ తీసుకొస్తుంది. వాల్యూమ్ ఏమో ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ కంట్రోల్ అంటే కొంచెం టెరబుల్. మీకు ఇక్కడ డూప్లికేట్ జాబ్స్, 6 months బ్యాక్ ఫిల్ అయిపోయిన స్టేజ్ జాబ్స్ అండ్ గోస్ట్ పోస్టింగ్స్ చాలా కనిపిస్తాయి. ఎంట్రీ లెవెల్ లేదా బీపీఓ సపోర్ట్ రోల్స్ కి ఓకే, కానీ కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇది ఒక లాటరీ లాంటిది మాత్రమే. ప్లాట్ఫామ్ 4 వచ్చేసి ఇంటెన్షాల్ అండ్ కట్ షాట్. టైర్ సి లోకి తీసుకొస్తుంది. దీని స్కోర్ వచ్చేసి 6.5 and 6 out of 10. కాలేజ్ స్టూడెంట్స్ కి ఇంటెన్షాలా అంటే పిచ్చి. బట్ లెట్ మీ బీ బ్రూటల్లీ హానెస్ట్ విత్ యూ. ఇంటర్న్షాలా ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ అబ్సల్యూట్ బిగినర్స్. మీరు ఎక్స్పీరియన్స్ డెవలపర్ అయితే లేదా కెరీర్ గ్యాప్ తర్వాత ఫుల్ టైం రోల్ వెతుక్కుంటే ఈ ప్లాట్ఫామ్ మీకు 1% కూడా యూజ్ అవుతుంది. ఇంకా కట్ షాట్ అంటారేమో, ఒక 3-4 years బ్యాక్ ఇది సూపర్ హిట్. దేర్ఫోర్ చాలా మంది అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు అక్కడ యాక్టివిటీ పడిపోయింది, రిక్రూటర్స్ రెస్పాన్స్ రేట్ చాలా వీక్ గా ఉంది. సో మాస్ అప్లై చేసే ప్లాట్ఫామ్స్ పెద్ద వర్కౌట్ అవ్వవు. అవుట్డేటెడ్ ప్లాట్ఫామ్స్ అసలు వేస్ట్. మరి ఫ్రెషర్స్ కి లేదా ప్రొడక్ట్ కంపెనీస్ కోసం వెతికే వాళ్ళకి ఏం వాడాలి? మార్కెట్ లో ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. అక్కడ మాస్ అప్లికేషన్స్ పనిచేయవు, కానీ ఒక్క కాల్ వచ్చిందా అది ఆల్మోస్ట్ ఒక పక్కా ప్రీమియం కంపెనీ నుంచే అయ్యి ఉంటుంది. అది ఏంటో చెప్పే ముందు, బ్రో సీరియస్లీ ఐ స్పెండ్ స్లీప్లెస్ నైట్స్ రివర్స్ ఇంజనీరింగ్ దీస్ ఆల్గోరిథమ్స్. రిక్రూటర్స్ తో మాట్లాడి ఇన్సైడ్ సీక్రెట్స్ అన్ని తీసుకొని ఈ రా ట్రూత్ మీకోసం ప్రెజెంట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు జెన్యూన్లీ వాల్యుబుల్ అనిపిస్తే ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇట్ టెల్స్ మీ టు మేక్ మోర్ హార్డ్ కోర్ రీసెర్చ్ బ్యాక్డ్ కంటెంట్ ఫర్ యూ. నో ప్రెషర్, వాల్యూ ఉంటే మాత్రమే చేయండి. నౌ లెట్స్ రివీల్ ద సైలెంట్ కిల్లర్. టాప్ 5 ఇన్స్టా హైర్. ఇది టైర్ ఎస్ లోకి వస్తుంది. దీని స్కోర్ 8.9 out of 10. ఇన్స్టా హైర్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ రెగ్యులర్ జాబ్ బోర్డ్స్. ఇక్కడ మాస్ వాల్యూమ్ ఉండదు, ఇన్స్టా హైర్ లో క్వాలిటీ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ కోర్ లాజిక్ ఏంటంటే ప్రిసిషన్ మ్యాచింగ్. వాళ్ళ ఏ ఇంజన్ మీ టెక్ స్టాక్ ని, మీ ఎక్స్పీరియన్స్ ని, మీ రోల్ ఫిట్ ని ప్రాపర్ గా చెక్ చేసి మాత్రమే మీ ప్రొఫైల్ ని రిక్రూటర్స్ కి చూపిస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఫ్రెషర్స్ కి ఇది తోడా వీక్. దేర్ఫోర్ మీరు జస్ట్ పాస్ అవుట్ అయితే దీని మీద కంప్లీట్లీ రిలే అవ్వకండి. సో ఎవరికి ఇది బెస్ట్ అంటే మిడ్ లెవెల్ ఇంజనీర్స్ కి, ప్రొడక్ట్ కంపెనీ ఆస్పిరెంట్స్ కి అండ్ స్టార్ట్అప్ లో పనిచేయాలనుకున్న డెవలపర్స్ కి. ఇక్కడ స్పామ్ కాల్స్ ఉండవు అండ్ మీరు డైరెక్ట్ గా మంచి కంపెనీ హెచ్ఆర్స్ తో డీల్ చేస్తారు. అండ్ ప్లాట్ఫామ్ 6 హైరిస్ట్. ఇది టైర్ బి లోకి వస్తుంది. దీని స్కోర్ 7.6 out of 10. ఇది ఇన్స్టా హైర్ కి చాలా సిమిలర్, కానీ ఇండియాలో చాలా అండర్ రేటెడ్. బ్యాక్ అండ్ డెవాప్స్, జావా అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ రోల్స్ కోసం ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. లింక్డ్ఇన్ లాగా గోల్ ఉండదు, డైరెక్ట్ మ్యాటర్ ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ 7 నౌకరీ. దీన్ని ఎస్టైల్ లో తీసుకున్నాం.
score 9.1 out of 10. Listen to me carefully. US hiring culture వేరు, ఇండియా హైరింగ్ కల్చర్ వేరు. ఇండియన్ రిక్రూటర్స్ ఇంకా సర్చబుల్ డేటాబేస్, కీవర్డ్ ఫిల్టరింగ్ అండ్ మాస్ ఈమెయిల్స్ మీదే డిపెండ్ అవుతారు. అండ్ నౌకరీ ఇస్ ప్రాక్టికల్లీ బిల్డ్ ఫర్ ద ఇండియన్ రిక్రూటర్స్ మైండ్స్. అసలు నౌకరీ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక రిక్రూటర్ వచ్చి సర్చ్ బాక్స్ లో జావా, స్ప్రింగ్ బూట్, AWS ఇమీడియట్ జాయినర్ హైదరాబాద్ అని కొడతాడు. నౌకరీ ఆల్గోరిథం వెంటనే ఎవరి ప్రొఫైల్స్ అయితే రీసెంట్లీ అప్డేట్ అయ్యో వాళ్ళని టాప్ లో పెడుతుంది. నౌకరీలో పెద్ద సీక్రెట్ హ్యాక్ యాక్టివిటీ ఉంటే ర్యాంకింగ్ ఉంటుంది. మీరు రోజు మీ రెజ్యూమే ఓపెన్ చేసి ఒక డాట్ పెట్టి సేవ్ చేసిన మీ ప్రొఫైల్ యాక్టివ్ ఇన్వెంటరీలోకి వెళ్తుంది. రిక్రూటర్స్ కి ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలి. దీనిలో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి అంటే స్పామ్ అండ్ సర్వీస్ బేస్డ్ కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్. బట్ మీరు TCS, ఇన్ఫోసిస్ లాంటి సర్వీస్ కంపెనీస్ లో ఉండి స్విచ్ అవ్వాలనుకుంటే, లేదా మీ నోటీస్ పీరియడ్ 30 days కంటే తక్కువ ఉంటే, నౌకరీ ఇస్ ద అబ్సల్యూట్ ఎస్టైర్ వెపన్. ఎవరు కొట్టలేరు దీన్ని. నౌకరీ స్టాండర్డ్ IT జాబ్స్ కి సూపర్. బట్ అసలు HR గోల లేకుండా డైరెక్ట్ గా హైర్ అవ్వాలనుకుంటే, వాట్ ఇఫ్ యూ వాంట్ టు టాప్ డైరెక్ట్లీ టు ద CEOs and CTOs ఆఫ్ హెవీలీ ఫండెడ్ AI స్టార్టప్స్ పేయింగ్ 20 to 30 LPA? ఆ నెక్స్ట్ 3 ప్లాట్ఫామ్స్ మీద మీకు వెల్కమ్ టు ది ఎలైట్ జోన్, A టైర్ అండ్ ఫైనల్ S టైర్. ఇక్కడ టాప్ 10% డెవలపర్స్ మాత్రమే ఉంటారు. ప్లాట్ఫామ్ 8 బెల్ఫోన్, ఫార్మర్లీ ఏంజిల్ లిస్ట్. ఇది S టైర్ లోకి వెళ్తుంది. దీని స్కోర్ 8.7 out of 10. ఇది ప్యూర్లీ స్టార్ట్అప్ ఫస్ట్ హైరింగ్. ATS స్కానర్స్ ఉండవు, HR బ్యూరోక్రసీ అసలు ఉండదు. ఫౌండర్స్ అండ్ ఇంజనీర్స్, లీడ్స్ డైరెక్ట్ గా హైర్ చేసుకుంటారు. స్టార్ట్అప్స్ కి మీ 2-page కార్పొరేట్ రెజ్యూమే ఎలా ఉంది అనేది అనవసరం. మీ స్పీడ్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అండ్ మీ షిప్పింగ్ అబిలిటీ. ఇక్కడ అప్లికేషన్స్ ని మనుషులే చదవడం వల్ల రెస్పాన్సెస్ హ్యూమన్ గా ఉంటాయి. మీరు ఏ ఇంజనీర్ అయినా లేదా ఇండియాలో హ్యాకర్ అయినా, దిస్ ఈజ్ యువర్ హోప్. అండ్ ప్లాట్ఫామ్ 9 GitHub. ఇది A టైర్, స్కోర్ 8.6 out of 10. వెయిట్, GitHub జాబ్ ప్లాట్ఫామ్ ఏంటయ్యా అని అనుకుంటున్నారా? ఎస్, ఇన్ఫాక్ట్ 2026లో ఇదే అండర్ రేటెడ్ జాబ్ ప్లాట్ఫామ్. మోడర్న్ ఇంజనీరింగ్ హైరింగ్ మొత్తం ప్రూఫ్ ఆఫ్ వర్క్ వైపు షిఫ్ట్ అవుతుంది. GitHub ఈజ్ యువర్ రెజ్యూమే. రిక్రూటర్స్ డైరెక్ట్ గా వచ్చి మీ కాంట్రిబ్యూషన్ గ్రాఫ్, మీ పిన్డ్ రెపోజిటరీస్ అండ్ మీ రీడ్మీ క్వాలిటీ చూస్తారు. బట్ మీరు యూట్యూబ్ నుంచి ట్యూటోరియల్స్ కాపీ పేస్ట్ చేస్తున్నారా? అయితే GitHub వల్ల ఒక్క యూజ్ కూడా ఉండదు. దేర్ఫోర్ మీకు రియల్ డిప్లాయిడ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. సో ఒకవేళ మీరు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అయితే, ఒక ఎలైట్ GitHub ప్రొఫైల్ ని బిల్డ్ చేస్తే ఆ ATS ఫిల్టర్స్ అన్ని బైపాస్ అయిపోతాయి. అండ్ ప్లాట్ఫామ్ 10 హ్యాకర్ న్యూస్, హూ ఈస్ హైరింగ్. దీని స్కోరు 8.5 out of 10. ఇది ఎలైట్ జాబ్స్ కి ఒక హిడెన్ అండర్ గ్రౌండ్ బంకర్ లాంటిది. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ రోజు హ్యాకర్ న్యూస్ లో ఒక థ్రెడ్ ఓపెన్ అవుతుంది. Y Combinator స్టార్టప్స్, AI ల్యాబ్స్, టాప్ రిమోట్ ఇంజనీరింగ్ టీమ్స్ డైరెక్ట్ గా పోస్ట్ చేస్తారు. ఇక్కడ టెక్నికల్ స్టాండర్డ్స్, మైండ్ బ్లాగింగ్ ఉంటాయి. ఫ్రెషర్స్ కి చాలా హార్డ్, కానీ ఇఫ్ యు ఆర్ అ సాలిడ్ డెవలపర్, ఇక్కడ వచ్చిన ROI ఇంకా ఏ ప్లాట్ఫామ్ లో రాదు. సో ఫైనల్లీ వి ర్యాంక్డ్ దెమ్ ఆల్. వేస్ట్ అయిన D టైర్ నుంచి ఎలైట్ S టైర్ వరకు 2026 IT ఇండస్ట్రీ గురించి మీరు తెలుసుకోవాల్సిన బిగ్గెస్ట్ ట్రూత్, కోల్డ్ అప్లికేషన్స్ ఆర్ డైయింగ్. ఇప్పుడున్న విన్నింగ్ స్ట్రాటజీ రెఫరల్స్, లింక్డ్ఇన్ విజిబిలిటీ, GitHub ప్రూఫ్ ఆఫ్ వర్క్, టార్గెట్ మ్యాచింగ్ అంటే ఇన్స్టాహైర్, వెల్ఫోన్ లాంటివి. సింపుల్ గా చెప్పాలంటే ద బెస్ట్ జాబ్ ప్లాట్ఫామ్ ఈస్ ద వన్ దట్ మ్యాచెస్ ద స్పెసిఫిక్ హైరింగ్ సిస్టమ్ యు ఆర్ టార్గెటింగ్. సో ఈ రోజు నుంచి గుడ్డిగా ఈజీ అప్లైలు కొట్టడం మానేసి పిక్ యువర్ లేన్. మీరు ఇమీడియట్ జాయినర్ అయితే వెళ్ళి నౌకరీ మీద అటాక్ చేయండి. ఇఫ్ యు ఆర్ అ స్టార్ట్అప్ హస్లర్, సిట్ ఆన్ వెల్ఫోన్ అండ్ GitHub. నెట్వర్క్ పెంచుకోవాలనుందా? మాస్టర్ లింక్డ్ఇన్. అండ్ మెయిన్లీ లింక్డ్ఇన్ అంటున్నాగా, లింక్డ్ఇన్ లో రైట్ వేలో జాబ్ సెర్చ్ చేస్తే డెఫినెట్లీ లెస్ దెన్ 2 weeks లో జాబ్ వచ్చేస్తుంది. అది ఇన్ డీటెయిల్ గా ఎలా చేయాలి, అసలు ఆ సీక్రెట్ టిప్స్ వాడి జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలో నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేశా. స్క్రీన్ మీద ఉంది, క్లిక్ చేసి చూడండి. అక్కడ కలుద్దాం. కీప్ బిల్డింగ్, కీప్ హస్లింగ్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.